ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ద్రాం దత్తాత్రేయ నమ హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జూలై నెల వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వాళ్ళంతా కూడా పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన ఈ యొక్క నవగ్రహ దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారం ఆచరించాలని విశ్లేషణ చేయడానికి సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా చూసుకుందాం. ప్రధానంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా జూలై నెల వార ఫలితాల భాగంగా ఈ వారంలో అంతా కూడా గ్రహస్థితిలో పెద్దగా మార్పులు లేవు. కానీ గ్రహాల యొక్క స్థితిగతి, వాటి యొక్క ప్రభావం దృష్టి కేంద్రంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా చూడండి. తద్వారా మీకు అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర ఫలితాలంతా కూడా పొందుతారు. ఆర్థికంగా పురోగతి పెరగడానికి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి, ఉద్యోగంలో మార్పులు జరగడానికి కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా సంపూర్ణ దోష నివారణ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. తద్వారా సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది మీకు. శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయ. సింహరాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల భాగంగా ఈ వారం ఏ రకంగా అనుకూలిస్తుందో తెలుసుకుందాం. విశేషంగా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. విశేషంగా సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. విశేషంగా దీర్ఘకాలికమైన అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన ఆరోగ్య సిద్ధిస్తూ ఉంటుంది. మానసికమైన చింత నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానువే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండతీసీ నమః, సర్వలోక పితామహాయ నమః, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమః నామాలతో ప్రయత్నించడం కూడా సూర్య భగవాన్ నమస్కారం చేసుకోవడం, అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల, సూర్య అష్టకాన్ని చదువుకోవడం కానీ ఆదిత్య హృదయాన్ని ప్రయత్నించి కూడా 3 సార్లు చదువుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషంగా శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, శని భగవాన్ ప్రీతికరంగా నల్ల నువ్వులు దానం చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి, నూతన వ్యాపారాల్లో లాభాలు సిద్ధించడానికి పెద్దల యొక్క సహాయ సహకారాలు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. వారాంతంలో మంచి శుభవార్త వింటారు. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీకంతా కూడా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి మీరంతా కూడా కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం వల్ల మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మానసికమైన చింత, కష్టాలు, ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా తామర పూలతో మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, రావి చెట్టు దగ్గర మీరంతా కూడా ఖడ్గమల స్తోత్రాన్ని చదువుకోవడం, ఆవునేత దీపారాధన కానీ, ఇప్పల నూనెతో దీపారాధన కానీ చేయడం కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తే కనుక విశేషమైన లాభాలు, అఖండమైన సిరి సంపదలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేయించడం, విశేషంగా అరటి పళ్ళను స్వామివారికి నివేదించడం, శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శనీశ్వర దోష నివారణార్థం తిలలు దానం చేసుకోండి. బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ గోచారరీత్యా వ్యయ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది. కావున మీకు యోగకరంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. కావున మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. దత్తాత్రేయాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ద్రాం దత్తాత్రేయాయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వార ఫలితాల్లో భాగంగా సంపూర్ణమైన గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేసి మీకు అంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీకంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలన్నా, ఇంట్లో సమస్యల నుంచి బయటపడాలన్నా ప్రతినిత్యం కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండాలి. మీకంతా కూడా ప్రతినిత్యం కూడా దేవాలయం దర్శనం ఆచరించండి. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కానీ, శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయం కానీ, పరమేశ్వరుడి యొక్క దేవాలయం కానీ, లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం కానీ దర్శనం చేసుకోండి. ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఏకాదశి వేళల్లో విశేషంగా మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి, వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అనాథాశ్రమంలో కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ, బీదవాళ్ళకు కానీ మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల
ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది. విశేషంగా శనిగ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవను అంతా కూడా ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఎవరైతే పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించుకుంటారో మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది. గోచారరీత్యా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం, యజ్ఞ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వారాహిదేవి శాంతి పూజలు కానీ, విశేషంగా ప్రత్యంగరాదేవి శాంతి పూజలు కానీ ఆచరించుకోవడం వల్ల, నవగ్రహ శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు పెరుగుతాయి. ఆర్థికంగా రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు అంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించాలన్నా, ఉద్యోగుల్లో మార్పులు రావాలన్నా గ్రహస్థితి అనుకూలించాలి. తద్వారా మీరంతా కూడా ప్రత్యేకంగా కూడా ఈ పరిష్కారం ఆచరించండి. నవగ్రహ శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. తద్వారా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత పూజ అంతా కూడా మీకు స్వల్పమైన పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. ఈ గోమాత పూజ ప్రత్యేకంగా కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నమస్తే శ్రీరామదత్తాయ నమః. ధ్రాం దత్తాత్రేయాయ నమః.